లవ్‌లో ఉన్నవాళ్ళు పార్ట్నర్ సరిగ్గా కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు, సరిగ్గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అని బాధపడుతుంటారు. అంటే చూడటము, నవ్వడము అంతా బానే ఉంటది. కానీ కమ్యూనికేషన్ మాత్రం ఇవ్వట్లేదు అని ఫీల్ అయిపోతుంటారు. యాక్చువల్లీ అక్కడ ఏం జరుగుతూ ఉంటది అంటే, ఒక ఎగ్జాంపుల్‌తోని చెప్తా అది. ఇప్పుడు ఒక ఆవుంది. ఆ ఆవుకి రైతు ఆల్రెడీ పాలు పిండేసుకున్నాడు. దాని ఓనర్. ప్రెజెంట్ అది ఎవరి అండర్‌లో ఉందో. తర్వాత ఇంకొకతడు వచ్చిండు. నెక్స్ట్ పాలు పితుక్కోవడానికి. అప్పుడు ఆవు అతను పాలు పిండుకోవడానికి వెళ్తే పాలిస్తదా అతనికి? తంతదది. కాళ్ళతోని తంతుంటది. ఎందుకంటే దాని దగ్గర పాలు లేవు. ఒకవేళ పాలుంటే అది పితుక్కొనిచ్చేది. ఆల్రెడీ పాలు రైతు పిండుకొని వెళ్ళిపోయిండు గదా! వీడు పితుక్కోవడానికి వెళ్తే అక్కడ ఏం లేదు కాబట్టి అది కిక్ చేస్తుంది దాన్ని. సేమ్ అదే విధంగా ఇప్పుడు మరి చూడడం ఎందుకు? నవ్వడం ఎందుకు? ఈ గ్లిన్స్, ఈ స్మిర్క్, ఆ స్మైల్ ఇదంతా ఎందుకు అంటే ఇవన్నీ మిక్స్డ్ సిగ్నల్స్. ఇప్పుడు నిన్ను రిజెక్ట్ చేయట్లేదు. అట్లని నేను యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. అంటే నిన్ను వెయిటింగ్‌లో పెట్టినట్టు అక్కడ. వీడు బ్యాకప్ ప్లాన్ లాగా ఉంటుడు ఆమెకు. వాడిని హోల్డ్‌లో పెట్టి ఒకవేళ ఫస్టోడు ఇన్ కేస్ వాష్ ఔట్ అయిపోతే వీడిని మళ్ళీ స్క్రీన్ పైనకి తెచ్చుకుంటది. అదేంటి సిన్సియారిటీ అనుకోవద్దు. మనము ఆమె హానెస్ట్ పర్సను లేకపోతే డిసిప్లిన్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తుంది అని ఇట్లా తీసుకొని అవసరం లేదు. జస్ట్ మంచిగా మాట్లాడితే అక్కడ క్యారెక్టర్ ఏం అదైపోదు కదా. జస్ట్ కన్వర్జేషన్ చేస్తే ఇప్పుడు చూస్తున్నారు, వెనక తిప్పించుకుంటున్నారు, కానీ కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు అని అంటే వన్స్ మాట్లాడితే ఏమవుతుందంటే మన సీక్రెట్స్ అన్నీ వెళ్ళిపోతుంటాయి నోయింగ్లీ అన్నోయింగ్లీ. కాబట్టి అన్నెసరీ మళ్ళీ అటాచ్మెంట్స్ ఎందుకు, ఇది నో స్ట్రింగ్స్ అటాచ్డ్ లాగా ఇట్లనే మెయింటైన్ చేద్దాం కొన్ని రోజులు అని వీన్ని అట్లా టైం పాస్ చేస్తుంటారు వీనితోని. లేదు జస్ట్ హుకప్స్ కోసమే అంటే ఇప్పుడు ఒక 6 months ఒకడు సిన్సియర్గా ట్రై చేస్తుంటాడు ఒక అమ్మాయితోని జస్ట్ మాట్లాడడానికి. అదే వేరే ర్యాండమ్ పర్సన్ వచ్చి హుకప్స్ అయితే 48 hours స్మాష్ చేసేస్తాడు. అది జరగడానికి చాలా ఛాన్స్ ఉంది అలా. ఇలాంటి జిమ్మిక్కులు మెలో డ్రామాస్ చేసేదంతా ఎవరు చేస్తారంటే ఎక్కువ మంది మేల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లాంటి ఐడియాస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళతో డిస్కస్ చేస్తుంటారు. ఒక రకంగా వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, వాళ్ళ సైకాలజీ ఏంటిది అనేది కొంత వీళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళతోని ఈ విధంగా అన్నీ ప్లే చేస్తుంటారు వీళ్ళు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకేమో మల్టిపుల్ ఫ్రెండ్స్ ఉంటారు బాయ్స్. కానీ ఆమె మాత్రం లవ్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్స్ లేనోడిని, అంటే ఎట్లాంటి గర్ల్స్ ఫ్రెండ్స్గా లేను